మామూలుగా మనం ఇంట్లో అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ రోజుకి కూడా పెద్దవాళ్ళు భార్యని ఏమని పిలుస్తారు, ఏమే ట్రావే అని పిలుస్తారు, లేదంటే ఏమే అది ఇవి ఇది అంటారు, ఏమే అంటుంటారు, లేదంటే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అలాగే భార్య కూడా భర్తని ఎక్కువగా ఏవండనే పిలుస్తారు. ఇప్పుడు మన ఏజ్ ఉన్నంత వరకు కూడా ఇప్పుడు ఏవండనే చాలామంది పిలుస్తుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లలు మాత్రం పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆ పేర్లు పెట్టి పిలుచుకోవడంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా కూడా భర్తని ఇంకా వాళ్ళు చదువుకున్న ఇది మీద ఒకే ఏజ్లో ఉండడం వల్ల పేర్లు పెట్టి పిలిచేసుకుంటున్నారు. అది బంధువుల ముందున్న ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న అలాగే పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. కానీ అది ఒక రకంగా కొంచెం ఇదిగా అనిపించినా కూడా కొంచెం ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఏవండి అని అయితే ఎవరూ పిలవట్లే. కానీ అలాగే కేరళలోనూ ఒక భార్యాభర్తలు తన భర్త నల్లగా ఉంటాడని కర్రోడా కర్రోడా అని పిలవడం మొదలుపెట్టింది. ఎంతసేపు అని కర్రోడా కర్రోడా అని పిలిచి బంధువుల మధ్యన అలాగే ఫ్రెండ్స్ మధ్యన ఎక్కడున్నా కూడా కర్రోడా కర్రోడా అని అంటే వాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదండి. ఎంతసేపు కూడా అంత వినడానికి వింపుగా లేని ఆ పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ తన భర్తను పిలుచుకోవాలంటే ముద్దుగా చాలా పేర్లు ఉంటాయి. అలా ముద్దుగా పిలుచుకున్నా కూడా అందంగా ఉంటుంది కదా, వినడానికి ప్రేమతో పిలుచుకున్నట్టే కదా. కర్రోడా కర్రోడా అని 24 గంటలు అలా పిలుస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం ఎంతసేపు అని విసుగ్గానే ఉంటుంది కదా. అది వినడానికి చిరాకు అనిపించి అతనికి కూడా మనసు విరిగిపోయి హైకోర్టులో, కేరళ హైకోర్టులో కేసు వేసాడు. నాకు డైవర్స్ కావాలి, తను నన్ను ఇలా పిలుస్తుంది అని చెప్పేసి. అలాగే కోర్టు కూడా దాన్ని అంగీకరించలేదు. డైవర్స్కి ఒప్పేసుకుంది కోర్టు కూడా. భర్తని ఇలా కించపరిచినట్టు మాట్లాడకూడదని కోర్టు కూడా అతనికి డైవర్స్ మంజూరు చేసింది. కాబట్టి ఈ వేళ ఏంటంటే పిల్లలు సరదాగా పిలుచుకుంటున్నామని కానీ ఒక భర్తకి ఒక మర్యాద అనేది ఇవ్వాలి కదా. ఇంట్లో మనం ఎన్ని ఎలా అనుకున్నా కూడా బయట ఉన్నప్పుడు కానీ బంధువుల మధ్య కానీ అలా కొంచెం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ భార్యకు కూడా గౌరవం ఉంటుంది. అదే కనుక మీరు అలా పిలిచారనుకో రేపు తన ఫ్రెండ్సే కావచ్చు, వేరే బయట ఎవరైనా సరే, అరే నీ పెళ్ళమేంట్రా ఇలా పిలుస్తుంది, నీకు ఇంట్లో నీ కొంపలోనే నీకు విలువ లేదురా, నీ పెళ్ళమేంటి అంత మరీ దారుణంగా అలా పిలుస్తుంది, నీ పెళ్ళానికి భయపడుతున్నావు అన్నట్టు వాళ్ళని చులకన చేసి చూస్తారు. అలాగే మీరు కూడా మీ భర్తకు మర్యాద ఇస్తేనే కదా వాళ్ళకు ఒక గౌరవం అనేది ఉండేది. మీకు కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉండేది భర్త వల్లే కదా. ఆడవాళ్ళకి సెక్యూరిటీ అనేది ఏదండి, తన భర్త వల్లే కదా. మరి ఆ సెక్యూరిటీ కూడా మనం ఒక మర్యాద అనేది ఇవ్వాలి కదా. ఇవ్వకుండా అలా లోకుగా మాట్లాడితే వాళ్ళకు కూడా ఒక మనసు ఇరిగిపోయి ఈరోజు ఇలా విడాకులు, చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈవేళ మనం పేర్లు పెట్టి పిలిచేసుకున్నాం. ఒకే ఏజ్ వాళ్ళం. మీ పాతకాలంలో మీరు అలా ఏమండి అని పిలుచుకునేవారు, మేము ఇప్పుడు అలా పిలవము అని అంటే మన సాంప్రదాయాలు పూర్వకాలం నుండి వస్తున్నాయి. వస్తున్న దాన్ని మనం ఇది చేయకూడదు కదా. ఏమండి అని అంటే భర్తకు ఒక గౌరవం ఇచ్చినట్టే కదా. మనకు సెక్యూరిటీ కానీ మనకు ఆధారంగానే మన భర్త అని భావించుకోవాలి కదా ఆడవాళ్ళు కూడా. మళ్ళీ మీరు కూడా అనొచ్చు, మమ్మల్ని కూడా అలాగే పిలుస్తారు భార్యలని అని అంటే వాళ్ళకంటే మనం తక్కువే. మనం తక్కువ అంటే తక్కువని కాదు. మనం భర్తని మనకు వయసు కంటే మనకంటే పెద్దే ఉంటారు ఏజ్లో, వాళ్ళకి మర్యాద ఇవ్వడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి మర్యాద అనేది ఇస్తుంటాం. అలాగే మనకంటే పెద్ద కాబట్టి భర్తకి మర్యాద అనేది ఇవ్వాలి కదా. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది. మనం భర్తకు గౌరవిస్తేనే మనకు కూడా మనకు సమాజంలో కానీ మన బంధువుల మధ్య కానీ మనకు కూడా ఒక గౌరవం అనేది ఉంటుంది ఆడవాళ్ళకి. ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలా కోర్టుల దాకా వెళ్ళి డైవర్స్ తీసుకున్నారు అని అనిపిస్తే అసలు చాలా బాధ అనిపిస్తుంది. కొంచెం భర్తకు మర్యాద అనేది ఇవ్వండి. వాళ్ళకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది. మీరు పిలుచుకునే పిలుపులోనే ఒక ప్రేమ అనేది ఉంటుంది. అంతేగాని ముద్దు పేర్లు చాలా ఉన్నాయి, అలాంటి పేర్లతో పిలుచుకోండి ఒకరికొకరు. ఆ ప్రేమ అనేది మీకు తెలుస్తుంది. అంతేగాని కర్రోడా, దుబ్బోడా, బక్కోడా, ఇలాంటి లడ్డు బొడ్డు అని ఇలాంటి పేర్లు పిలుచుకుంటే వినడానికి కూడా అంత ఇబ్బందికరంగా అనిపిస్తుందని నా అభిప్రాయం.